రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దన్నారు విప్ ఆది శ్రీనివాస్. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని బాలానగర్ వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి మల్లారం గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా సెంటర్లను జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్, ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 50% కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించినట్టు తెలిపారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తు, ఎరువులు, మేలైన వంగడాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నామని తెలిపారు. సన్నవడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్వింటాలకు 500 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో 248 సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని, ఇందులో భాగంగా ఇప్పటి వరకు 35 సెంటర్లు ప్రారంభించామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలన్నారు. రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లు, గన్ని సంచులు, ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, జిల్లా మేనేజర్ రజిత, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, చైర్మన్ రాకేష్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్ని ఈరోజు వేముల నియోజకవర్గంలో ప్రారంభం చేయడం జరిగింది. నిన్నటి రోజు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడం జరిగింది. రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధరను కల్పించడంతో పాటు ఆ మద్దతు ధర కొనుగోలు ప్రభుత్వమే చేయాలి, రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలి, రైతులు రారాజుగా చూడాలని చెప్పి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 2004లో గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర ప్రతినిధి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, ఇటు రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలను మరి అప్పటి ఇప్పటివరకు యథావిధిగా కొనసాగుతూ ముందుకు పోతున్న క్రమంలో ఈ జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం, రాష్ట్ర వ్యాప్తంగా 50% సెంటర్స్ అన్నీ కూడా మహిళా సంఘాలకు ఇచ్చి ఏర్పాటు చేసి ఇందిరా మహిళా శక్తి ద్వారా వాళ్ళను కూడా ఆర్థికంగా ఎదగడానికి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ, మరోవైపు పిఎస్సి సెంటర్లు, డిసిఎంఎస్ సెంటర్లు, మార్కెట్ కమిటీకి సంబంధించిన సెంటర్ల ద్వారా కూడా ఎక్కడ ఏ గ్రామంలో కూడా రైతుకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 248 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్నటి వరకు ఒక 40 సెంటర్లు ఓపెన్ చేసినాము. ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వేములవాడ గారిచే ఈరోజు ఇక్కడ వేములవాడలో మనం సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. రైతులందరినీ కోరేది ఏంటంటే ఇప్పుడిప్పుడే ధాన్యం వరి కోతలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఒక్కొక్కరు వస్తున్నట్టు మేము కొనుగోలు స్టార్ట్ చేస్తాము. వరి కోతలు ఒక్కసారి అగ్రికల్చర్ వాళ్లకు మేము టోకన్లు ఇచ్చాము. టోకన్ల వారీగా వస్తే బాగుంటుందని ఒకటేసారి ఇక్కడ ప్లేస్ కూడా తక్కువ ఉంది. ఒకటేసారి మొత్తం వరి కోతలు చేసుకుని ఇక్కడ తీసుకురావడం వలన, పచ్చివి తీసుకురావడం వలన కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అనుకోకుండా కొన్ని వర్షాలు వచ్చే కారణాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ తెచ్చిన తర్వాత వర్షంలో ఆ ధాన్యం తడుచుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మాయిశ్చర్ వచ్చే వరకు మనం పంటను అక్కడే ఉంచి వరి కోతలు స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుచున్నాము. తర్వాత ఈ ప్రతి గింజను ఎక్కడి వరకైనా మేము లాస్ట్ వరకు మే ఎండింగ్ వరకైనా ఒక్క గింజ కూడా ఉండకుండా ప్రతి రైతు దగ్గర ఆ ధాన్యం కొనుగోలు చేస్తాం.